పేరేంటి సార్? పెంచల్ రెడ్డి గారు. అంటే ఇక్కడ మీరు అంటే ఏ సబ్జెక్ట్ టీచ్ చేసేవాళ్ళు? ఇంగ్లీష్. 2001 బ్యాచ్ కదా. సరే, అంటే ఈ స్టూడెంట్స్ ఎట్లా ఉండేవాళ్ళు సార్ ఆ టైంలో? మీకు ఇప్పుడున్న స్టూడెంట్స్కి అప్పుడున్న స్టూడెంట్స్కి ఏదన్నా డిఫరెన్స్ ఉందా? తప్పకుండా ఉంది. ఈ కాలం స్టూడెంట్స్కు మా రోజుల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కు చాలా తేడా ఉంది. అప్పుడు మేమంటే వాళ్ళకు భయము, గురుత్వము, ఉపాధ్యాయులు అంటే ఎట్లా ఉండాలనేటువంటిది ఉంది. కానీ ఈనాడు రోజు పేపర్లో చదువుతున్నాం, చూస్తున్నాం. కానీ ఆనాటికి ఈనాటికి చాలా మార్పు ఉంది. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు ఈ స్కూల్ అంటే ఇప్పుడు వీళ్ళు రీయూనియన్ అని చెప్పినప్పుడు మీ ఫస్ట్ థాట్ ఏమనిపించింది? అంటే అది అసలు పాసిబుల్ అనుకున్నారా? అంటే 25 years బ్యాక్ స్టూడెంట్స్ కదా వీళ్ళంతా కూడా, అది అసలు అవుతుంది అనుకున్నారా? 10 years 15 years అంటే మనం పెద్ద క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 25 years బ్యాక్ అంటే వాళ్ళందరూ రావాలి, అంతా అరేంజ్ చేసుకోవాలి, పర్మిషన్ ఇవ్వాలి స్కూల్ వాళ్ళు, ఇదంతా కూడా సాధ్యం అనుకున్నారా మీరు? ఒకటమ్మా, మామూలుగా చెప్పాలంటే ఇది ఒక చిన్న విషయం కాదు. ఎందుకంటే దాదాపు ఈ తరగతిలో ఒక 130 members వరకు ఉన్నారు అప్పట్లో. కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో ఎక్కడెక్కడ ఉన్నారో మామూలుగా తెలియదు. అయితే అందరి అడ్రస్లు కనుక్కొని ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ సేకరించుకొని ఆ తర్వాత మాకు ఫోన్ చేయడం అనేటువంటి జరిగింది. తప్పనిసరిగా సార్ మేము గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తున్నాము, మీరు రావాలి, అప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మీరు హెడ్ మాస్టర్గా ఉన్నారు, మీరు రావాలని చెప్పేసి మమ్మల్ని అడగడం జరిగింది. దానికి మేము అందరం ఓకే అన్నాము. ఇది చాలా సంతోషమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు దాదాపు 2001లో నేను రిటైర్డ్ అయిపోయాను ఇక్కడి నుంచి. అది లాస్ట్ బ్యాచ్ అన్నమాట ఇక్కడ. అయితే ఇప్పటికి దాదాపు 24 సంవత్సరాలు దాటిపోయింది. కాబట్టి ఈరోజు అందరినీ కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా అనేది ఉంది. ఓకే సార్, ఇప్పుడు ప్రతి ఒక్క క్లాస్లో లేదా ప్రతి ఒక్క బ్యాచ్లో ఒక మంచి స్టూడెంట్, ఒక టింగర్ అంటే బాగా అల్లరి చేసే స్టూడెంట్స్ ఉంటారు కదా. అట్లా మీ బ్యాచ్లో మీరు వెళ్ళిన ఈ క్లాస్లో మీకు ఎవరైనా అలాంటి గుర్తుండిపోయే స్టూడెంట్స్ ఉన్నారా? మేడం, గుర్తు మాత్రం లేదు, కానీ అల్లరి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రతి ఒక్క క్లాసులో కూడా ఉంటారు. అయితే మేమంటే వాళ్ళకు భయం అనేది ఉంది. నేను గనక లేచి గట్టిగా కనుక ఒక మాట మాట్లాడితే ఇక వాళ్ళు మళ్ళీ నోరెత్తారు, ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితులు లేవు. ఎందుకంటే గురువుల మీద వాళ్ళకు అమితమైనటువంటి భక్తి విశ్వాసాలు అనేటువంటి బాగా ఉన్నాయి. కాబట్టి అటువంటిది ఏమీ జరగలేదు మా వరకు. ఓకే సార్, మీరు టీచింగ్ చేసే టైంలో ఎవరి మీద డస్ట్ విసిరేసారా? డస్ట్ విసిరేయడం అనేది కాదు మేడం. అంటే ఇప్పుడు ఉన్న లైక్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో అట్లాంటివి జరగట్లేదు. బట్ అంతకుముందు పాత రోజుల్లో ఏంటంటే వాళ్ళని పనిష్ చేయాలంటే ఆ డస్టర్లు విసిరేయడమో లేకపోతే బెంచ్ మీద నుంచోబెట్టడమో ఇవే కదా పనిష్మెంట్స్ ఇచ్చేవి. సో అట్లాగా మీకు ఏమన్నా మీరు చెప్పాలనుకునే ఏమైనా ఉన్నాయా? అంటే మీ అటువంటి డస్ట్ విసిరేయడము అటువంటిది ఏమీ లేదు. ఎవరైనా ఏదైనా క్లాసులో మేము టీచ్ చేసేటప్పుడు మేము బోర్డు సైడ్ తిరిగి ఏదన్నా రాస్తా కంటే సైలెంట్గా వాళ్ళు ఏదో కొన్ని చిల్లరగా మాట్లాడుకోవడం ఏదో చేస్తూ ఉంటారు. మళ్ళీ మేము తలదిప్పి ఇక్కడ చూసినామంటే కనుక వెంటనే వాళ్ళు బాగా ఇదైపోతారన్నమాట, భయం ఏర్పడుతుంది, జాగ్రత్తగా ఉంటారు. నేను ఒకటే చెప్పేది వాళ్లకు, ఉపాధ్యాయుడు క్లాస్లో టీచ్ చేసేటప్పుడు ఒక కన్నేమో ఉపాధ్యాయుని మీద పెట్టాలి, రెండవ కన్నేమో మీరు బోర్డు మీద పెట్టాలని వాళ్ళకు సలహా ఇచ్చేవని. వెనక కూర్చున్నటువంటి వాళ్ళు కొంతమంది ఏదైనా కొన్ని చిన్న ఏదైనా చేస్తారు. అయితే అనుకున్నంత ఇబ్బందిగా పెట్టే పరిస్థితులు మాత్రం మా పీరియడ్లో ఎక్కడ జరగలేదు. మేమంటే కొంచెం భయం కూడా ఉన్నది వాళ్ళకు. సరే, ఇప్పుడున్న స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు మీ రీయూనియన్ చేసుకుంటున్న వాళ్ళకి కానివ్వండి, మీరు ఏదైనా ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారండి? ఈ సొసైటీకి సంబంధించి కానీ ఏదైనా కానీ ఒక సజెషన్ అంటే ఇప్పుడు మా స్టూడెంట్స్ సలహా అంటారా? ఇప్పుడు మేము సలహా ఇవ్వడానికి వాళ్ళు ఇప్పుడు మా దగ్గర లేరు, ఎక్కడో ఉన్నారు. మాకన్నా పై చదువులు చదువుకొని మాకన్నా పై చదువుకున్న ఒక స్టూడెంట్ టీచర్ దగ్గర స్టూడెంటే ఎప్పటికైనా సరే. అది మేడం ఒకటి చెప్తున్నాను, ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళంతా చాలా ఇదిగా ఉండరు. కానీ ఇప్పుడు చదివే వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడో ప్రైవేట్ కాలేజీల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు అన్నమాట. ఎక్కువగా వాళ్ళకు ఒకరిద్దరు టీచర్లు అనేటువంటిది కాదు, ప్రతి సంవత్సరం టీచర్లు మారుతూ హెడ్ మాస్టర్లు మారుతూ ఉంటారు. దాని పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి అక్కడ సలహాలు ఇచ్చినా కూడా వాళ్ళు పాటించే వాళ్ళు కాదు. అందులో మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాము, ఎక్కడైనా కూడా
ఒక హెడ్ మాస్టర్ కానీ ఒక టీచర్ కానీ మామూలుగా పిల్లలను కొట్టడం ఏదైనా జరిగితే ఆ రోజుల్లో పేరెంట్స్ మా దగ్గరికి వచ్చేసి సార్ మీరు ఏమైనా తిట్టండి కొట్టండి కానీ మా పిల్లగానికి కొంచెం చదువు వచ్చేటట్టు చూడండి అని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా లేదు. వెంటనే మామూలుగా ఒక చెంపకేసి ఒక ఎట్టు కొట్టినామని అంటే కనుక వాళ్ళు వచ్చేసి మా వారికి చూడు చెంప ఎంత పెరిగిందో, నీకు పిల్లలు ఉన్నారా లేదా, ఆ మాత్రం తెలియదా నీకు, ఎందుకు కొట్టినావు అని కొట్లాడే వాళ్ళు ఉన్నారు స్కూల్ దగ్గరికి వచ్చి. కానీ మా పరిస్థితుల్లో మాత్రం అటువంటిది మాకు ఎప్పుడు జరగలేదు. ఓకే సార్, ఇంత మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఇక్కడికి వచ్చి మీ టైం ఇచ్చి మీ స్టూడెంట్స్తో గడపడానికి వాళ్ళకి ఒక అంటే ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి చాలా థ్యాంక్స్. ఇంకా ఇట్లా ఈ రీయూనియన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇంకా వేరే బ్యాచెస్ కూడా, వాళ్ళకి కూడా మీరు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మేడం.